నేను తెలంగాణ పెళ్లిని ఇంట్రడ్యూస్ చేస్తున్నా కదా, ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా నేను కావాలనే ఒరిజినాలిటీ పోకుండా అలానే ఉంచాను. ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ ఉంటేనే మంచి జోష్ వస్తుంది అనిపించి నేను యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ వీడియోని అయితే నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందుకు వెళ్దాం పదండి వీడియోలోకి. ముగ్గేసిన ఏడేసినావు, మన కల్చరు మన సాంప్రదాయాలు అన్ని చూపిస్తా చూడుండ్రి. దీన్ని ఏమంటారు అక్క? ఇదట దుంపెట గుంజ. మేనమామ తేవడానికి వెళ్ళిండు ఒక కత్తి పట్టుకొని. మేనమామనే ఆ గుంజ తెచ్చి గిడ వాతుతాడు. ఇది తెలంగాణ కాండియా. ఇదంట కాండి అంటే కాని తెలంగాణ కూరలు అంటారు. ఇవి ఏమంటారు? కూరడి కుండ. పెళ్లికి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కూరలు అంటారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడే డెకరేషన్. పూలు తీస్తారా? పెట్టుకరా అవి స్వప్న ఫాస్ట్ చేస్తుంది పని. అయ్యో అదే అంటున్నా నేను, చెయ్యవే అని. ఇది తెలంగాణలో మైల పోగులు తీసేందుకు వాడతారు. తెలంగాణ వాళ్ళకైతే మస్తు తెలుస్తుంది ఇది. చూడుండ్రిగా మంచిగా డెకరేషన్ చేస్తున్నారు. పూలు కూర్చేటోళ్ళు పూలు, కుండలు డెకరేట్ చేసేటోళ్ళు కుండలు, పూలు కట్టేటోళ్ళు పూలు, అన్ని జరుగుతున్నాయి ఇక్కడ. ఇసురాయిని తెలుసు నాకు. ఇసురాయికి డెకరేషన్ జరుగుతుంది, హల్దీ ఇసురాయికి. ఆడనేమో కట్టెల డెకరేషన్. అది కానీ రోకళ్ళు కూడా తయారైపోయినాయి. ఇక మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. 5 రోజుల పెళ్ళిలాగా మేమందరం ఇట్లా మంచిగా రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి ఇక మొత్తము కూరళ్ళు అవన్నీ డెకరేషన్ చేసుకున్న తర్వాత గాజులు వేసుకొని ఇసురాలను తయారు చేసుకుని ఇక మొత్తం పసుపులు దంచులు పెట్టుకున్నాము ప్రోగ్రాము. ఈ పెళ్ళి అయితే 5 రోజుల పెళ్ళిలాగా జరిగింది. మస్తు ఎంజాయ్ చేసినాము. ఇక ఒకరికొకరు కంకణాలు కట్టుకొని బొట్లు పెట్టుకొని ఇక ఇసురాయితో పసుపులు దంచాలన్నమాట. ఇక ఫోటోగ్రాఫర్ ఏమో మమ్మల్ని అందరినీ ఇట్లా పెట్టిండు అనుకుంటా పోజులు ఇవ్వమంటున్నాడు. ఇక మేము కూడా మంచిగా సంతోషపడుకుంటా మంచిగా పోజులు ఇస్తున్నాము. అందరం తయారైపోయి కూర్చున్నాము. బొట్లు పెట్టుకొని కంకణాలు కట్టుకుంటున్నాము. ఒకరికొకరు కంకణాలు కట్టుకొని గాజులు వేసుకోవాలా. ఈ తెలంగాణ కల్చర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఈ ఇల్లు అయితే 120 years ఓల్డ్ ఇల్లు. మాకైతే మస్తు మంచిగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ తెలంగాణ పెళ్ళిని చూసిన అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం పెళ్ళికి పోతాము వస్తాము ఎవరికన్నా. మరి ఇంట్లో వాళ్ళ పెళ్ళైనా నేను ఇంత ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ఇట్లా పోయి ఇట్లా వస్తాం, కానీ ఇన్ని రోజులు నేను ఉండలేను. ఇప్పుడు మంచిగా ఇన్ని రోజులు ఉండి మంచిగా ఎంజాయ్ చేసాం. రోజు ఒక ఫంక్షన్ లాగా అయ్యింది. ఒకరోజు హల్దీ అయింది, ఒకరోజేమో మెహందీ అయింది, ఒకరోజేమో ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇక చూసారు కదా ఫోటోగ్రాఫర్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏంటంటే గిట్ల ఉంటుంది, గట్ల ఉంటుంది, గిట్ల పూజ పెట్టుంది, గట్ల కట్టుందని. మేము కూడా గట్లే ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాము. ఇక అందరం హల్దీ అని ఎల్లో చీరలే కట్టుకున్నాము. కొందరేమో మార్చుకుందామని మళ్ళీ డిసైడ్ అయింది. ఇట్లా జరగమంటే ఇట్లా జరుగుతున్నాం. కానీ ఈ తెలంగాణ పెళ్ళి అయితే మస్తు ఎంజాయ్ చేసాను. నేనైతే మాది తెలంగాణ కాదనుకున్నారు. అట్లా సర్దుకుంటూ ఉన్నాము. ఇక మొత్తము అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ గాజులు వేసుకోవాలా. గాజులు వేసుకున్నాకనే మనము పసుపులు దంచుడు స్టార్ట్ చేయాలి. ఇసురాళ్ళని చూసిండ్రు కదా, ఇసురాళ్ళకు మంచిగా డెకరేషన్లు చేసి పువ్వులు వేసి మంచిగా ఇక మాకున్న దాంట్లో మేము డెకరేషన్ చేసాం. మరి ఐఫై డెకరేషన్ అనుకోకుండా ఏదో మామూలుగా డెకరేషన్ చేసుకున్నాము. కానీ ఇది ఒక విలేజ్లో 120 years ఓల్డ్ విలేజ్లో ఆ ఇల్లు అయితే ఎంత బాగుంటుందో. ఇది మా సొంత ఆడపడుచు వాళ్ళ ఇల్లు. మా ఆడపడుచు వాళ్ళ కొడుకు ఇల్లే కాబట్టి మేమే మేనమామ అవుతాం కాబట్టి ఖచ్చితంగా నేను అక్కడ ఉండి మంచిగా ఎంజాయ్ చేసాము. అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే అసలు నేనైతే నా లైఫ్లో అంటే చాలా పెళ్ళిళ్ళు అటెండ్ అయినా కానీ ఇది కంప్లీట్ పెళ్ళిలాగా అనిపించింది నాకైతే. ఆ ఆచారాలు, ఆ సాంప్రదాయాలు మా ఇంకా ఎక్కువ చూసిన ఇక్కడ. చూసిండు కదా ఇసురాలు రెడీగా ఉన్నాయి. పెళ్లి కొడుకు కూడా అక్కడ కూర్చోబెట్టిండ్రు. పెళ్లి కొడుకు పెళ్లి బొట్లు పెట్టాలన్నారు. పెళ్లి బొట్లు పెట్టండి ఎట్లా అనగానే పెళ్లి బొట్లు పెడుతున్నారు. నేనేమో కూరలు అన్నా కదా, కూరలకి నీళ్ళు బావి కాడిపోయి బావిల కూరలు వేసి చేది ఇట్లా నీళ్ళు తీసుకురావాలి మేమైతే కూరలల్లో. ఇప్పుడు అవన్నీ సిస్టమ్స్ లేవు, ఇది విలేజ్ కాబట్టి బాయిలు ఉంటాయి. బాయిలలో తోడుకొని నింపుకొని వచ్చి కూరలను పెట్టుకోవాలా.
ఇట్లా గాజులు వేసుకొని ఇక పసుపులు దంచుడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాము. నాకైతే గాజులు అంటే మస్తు ఇష్టము. ఇక ఫుల్ తీసుకొని మస్తు వేసుకున్న గాజులు గ్రీన్ కలర్, రెడ్ కలర్ అన్నీ తెచ్చిండ్రు. ఇట్లా మనం ఏదైనా ఆచారాలు సాంప్రదాయాలు ఫాలో అవ్వాలి కాబట్టి ఫస్ట్ గాజులతో స్టార్ట్ చేసి కంకణాలు కట్టుకొని అప్పుడు ఇసురాలగా ఇసిరినాం అన్నమాట. పసుపులు దంచడం అంటారు దాన్ని. ఇక ఫోటోగ్రాఫర్ చూసిండ్రు కదా, మాకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. గిట్లా కూర్చోర్రి, గట్లా కూర్చోర్రి, గట్లా వేయరు, గిట్లా వేయండి అనుకుంటా. పెళ్లి కొడుకు కూడా ముందే ఉన్నాడు. పెళ్లి కొడుకు ముందే మనం తలంబ్రాలను కలపన్నట్ట. తలంబ్రాలు మేనమామ దేవాల తలంబ్రాల బియ్యం మేమే తెచ్చినాము. మేమే పెళ్లి కొడుకు ముందు కూర్చొని కలిపినాం అన్నట్టు. ఇక మళ్ళీ తర్వాత ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత హల్దీ ఉండే. హల్దీ అయితే అసలు మిడ్నైట్ 2 దాకా అసలు ఇక దంచుడు. ఇక మెహందీ, హల్దీ అని ఇక చాలా ప్రోగ్రామ్స్ ఉండే. అవన్నీ టైం లేకుండే నాకు షూట్ చేయడానికి. అప్పటికే బాగా అలసిపోయినాం మేము. పొద్దున్న నుంచి ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను అవన్నీ నాకు దోచినంత నేను క్యాప్చర్ చేసి పెట్టాను. అసలు ఇంకా చూసిర్రు కదా, అందరం ఇక ఇట్లనే ఒక తర్వాత ఒకళ్ళు ఛాన్స్ ఇచ్చుకుంటూ అందరూ ముత్తైదువులు అందరూ ఇసురాలన్నమాట. అట్లా ఇసురాళ్ళతో చూసిర్రు కదా, అట్లా పసుపులు ఇసురుకుంటూ ఆ పసుపులు ఇసిరిన తర్వాతనే మనం ఇంకా అదేంటి తలంబ్రాల బియ్యం కలపాల. గాజులు వేసుకున్నాక ఇవన్నీ పనులు చేసినాం అన్నట్టు. ఇసురాలతో వేసిన తర్వాత తలంబ్రాల బియ్యం కలిపినాము. చూసిరు కదా మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. నేనైతే అన్నాను అన్నమాట, ఏదైనా ఒక పాట పాడదామా అని. కానీ నాకు పాటలు ఏం గుర్తు రాలేవు. పూర్వకాలంలో ఇసురాలతో ఇసిరేటప్పుడు మన అమ్మమ్మలు అట్లా వాడతారు కదా పాటలు. ఇంకా పాటలు ఏమన్నా ట్రై చేసినా కానీ రాలేవు, గుర్తు రాలేవు. ఇక ఇసురాలలో ఇసిరిన తర్వాత ఇసురాయ ఒకటి, కూరల్లో ఒకటి, అదేంది మేనమామ తెచ్చి ఒక గుంజ ఇట్లా పాతుతాడు కదా అదొకటి. చాలా ఇంకా మళ్ళీ కూరలు అనేది ఇప్పుడు నవడేస్ ఏమైంది అంటే నార్మల్గా నింపుకొచ్చి పెట్టేస్తున్నారు. కానీ కూరలు ఇక్కడ విలేజ్ కాబట్టి బాయిలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బాయిలలో తోడుకొని వచ్చినాం మేము. అవి అట్లా పెట్టుకున్నాము. ఇప్పుడు ఓళ్ళు చేస్తున్నారుగా బాయిలలో తోడుకొని ఓళ్ళు వస్తలేరు. పోయి వేరే వాళ్ళు ఇంట్లోకి పోయి అట్లా నీళ్ళు పట్టుకొని వస్తున్నారు. అవి కూడా ఎదుర్కొంటూ రావాలి. తలంబ్రాల బియ్యం కలిపిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలకి మైలపోగులు తీసుడు అంటారు. మైలపోగులు అంటే మీకు తెలుసా, తెలంగాణ సైడ్ అయితే ఈ మైలపోగులు ఉంటాయి. తోడు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఆ పెళ్లి పిల్లగాడికి మొత్తము మంగళాయన వస్తాడు. మంగళాయన వచ్చి కాని అని చెప్పిన కదా ఒకటి అట్లాంటి బిందెలతో ఇట్లా డెకరేషన్ చేసి మొత్తం ఇట్లా ఆయిల్ మసాజ్ చేసేసి పెళ్లి కొడుకుకి అభ్యంగన స్నానం లాగా. హల్దీ కాకుండా ఇది మైలపోగులు అని వేరే అంటారు. దీనికి కూడా మేనమామ ఉండాలా కాబట్టి మేము అక్కడే స్టే చేసినాము. తెల్లవారుజామున 4 గంటలకి ఇదంతా జరుగుతున్నది. తోడు పెళ్లి కొడుకు అట్లా మంచి అట్లా మసాజ్ చేయాలి ఆయిల్తోని. అప్పుడు ఇక మంచి స్నానం చేసి వచ్చి తయారవుతాడు అన్నట్టు. దీన్ని మనం మైలపోగులు తీసుడు అంటాడు. మంగళాయన వచ్చి తీస్తాడు. తీసిన తర్వాత అప్పుడు పెళ్లి కొడుకు తయారవుతాడు. ఇక అప్పుడు కోటుద మండపంకి వచ్చినప్పుడు ఇక చూస్తున్నారు కదా, అబ్బాయి అయితే ఇట్లా తయారయ్యాడు. అబ్బాయి అయితే ఇక మండపంకి వచ్చాడు, ఇట్లా తయారైపోయాడు. అబ్బాయి డ్రెస్ అయితే నాకు మస్తు నచ్చింది పేస్టల్ థీమ్తో. అసలు ఈ పెళ్ళి అయితే మొత్తం ఎంజాయ్ చేసిన మస్తు. ఈ మండపం కూడా మన వెంకటేశ్వర స్వామి థీమ్తో మస్తు ఉంది. హల్దీ అయితే నైట్ యాక్చువల్గా ఈ వీడియో అటు పెట్టాలి, ఇటు వచ్చింది. హల్దీ కూడా మస్తు ఎంజాయ్ చేసినాము. ఈ 5 రోజుల పెళ్ళి అయితే నేను మస్తు అసలు మాటల్లో వర్ణించలేదన్నమాట. నాకు తెలిసినంతలో నేను తెలంగాణ సాంప్రదాయాన్ని అంటే అందరికీ తెలుసు, కాకపోతే విలేజెస్లో తెలియదని నేను మొత్తం వీడియోలో అప్లోడ్ చేశాను. నాకు తోచినంత నేను అప్లోడ్ చేశాను. ఇంకా తాళికట్టు మధుర క్షణాలు ఎవరు మర్చిపోతారు చెప్పండి. అది అసలు నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆ క్షణాలు కూడా అయిపోయినాయి. ఇక మొత్తం అయితే నేనైతే ఆల్మోస్ట్ అంతా మీకు చెప్పానని అనుకుంటున్నాను తెలంగాణ కల్చర్ గురించి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూరలు కానీ ఇవన్నీ చాలా చెప్పాను కదా. ఇదిగో నేనైతే పెళ్ళి కొడుకు అత్తని ఇట్లా తయారైపోయినా, ఎందుకంటే అత్తని కాబట్టి ఇట్లా తయారైనా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.